Okay, students, it's one question is pair of linear equations two variables lo question chudandi 2x minus 2y minus 2 is equal to 0 and 4x minus 4y minus 5 is equal to 0. Pair of linear equations are consistent or inconsistent. Okay na? So by using the graphical method ద్వారా చెప్పాలి. Okay na? Consistent or inconsistent. Consistent అనేది దీనికి సొల్యూషన్స్ ఉండే లెవెల్ చెప్తే దాన్ని కన్సిస్టెంట్ అంటారు. ఓకేనా? ఇన్కన్సిస్టెంట్ ఏంటి, దానికి సొల్యూషన్స్ లేకపోతే దాన్ని ఇన్కన్సిస్టెంట్ అంటారు. ఓకేనా? కానీ మనకి ఏ మెథడ్ ద్వారా చెప్పాలి, మనం బై యూజింగ్ గ్రాఫికల్ మెథడ్ ద్వారా చెప్పాలి మనం. ఓకేనా? గ్రాఫికల్ మెథడ్ నథింగ్ బట్ ఇట్స్ పాయింట్స్ అని అర్థం. ఓకేనా? సో దర్ఫోర్ ఇది గ్రాఫికల్ మెథడ్ కాబట్టి గ్రాఫికల్ మెథడ్. ఓకే, ఆ గ్రాఫ్ మెథడ్. ఓకే, given equations చెప్పండి. given equations are చెప్పండి 2x minus 2y minus 2 is equal to 0. say this is 1. ఓకేనా? ఓకేనా? సెకండ్ ఈక్వేషన్ చెప్పండి 4x minus 4y minus 5 is equal to 0. say this is 2. చూడండి, గ్రాఫికల్ మెథడ్ ద్వారా ఇచ్చిన రెండు క్వశ్చన్స్ రాశాను. ఏంటిది, ఫస్ట్ ఈక్వేషన్ రాశాను, సెకండ్ ఈక్వేషన్ రాశాను. ఓకేనా? ఇది కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంటా బై యూజింగ్ గ్రాఫికల్ మెథడ్ ద్వారా కాబట్టి ఈ ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుంటాను 2x minus 2y minus 2 is equal to 0. ఓకేనా? గ్రాఫికల్ మెథడ్ అంటే ఏంటి, పాయింట్ మెథడే కదా, x, y గా మనం కనుక్కోవాల్సింది. ఓకేనా? సో దేర్ఫోర్ చూడండి, ఇది x, xy. ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కి మీరు ఏం పెడతారంటే ఫస్ట్ x 0 పెట్టండి, తర్వాత y 0 పెట్టండి. ఏ పాయింట్ మీకు అవసరం లేదు, ఫస్ట్ x 0 పెట్టండి, y 0 పెట్టండి. ఇదే మెథడ్ ఫాలో కావాలి మీరు. ఓకేనా? ఫస్ట్ ఈ యొక్క ఈక్వేషన్ లో x 0 పెట్టండి, ఎంత అవుతుంది, ఈ క్వశ్చన్ లో x 0 పెట్టండి. ఓకేనా? 1 అవుతుంది, చెక్ చేసుకోండి. ఇక్కడ కింద రాస్తుంది చూడండి, 2x minus 2y minus 2 is equal to 0 లో x is equal to 0 సబ్స్టిట్యూట్ చేస్తాను. ఎంత, 2 into 0 minus 2y minus 2 is equal to 0. 2 into 0 ఎంత, 0 minus 2y minus 2 is equal to 0. minus 2y is equal to minus 2 అవతల పోతే ఎంత అవుతుంది, plus 2 అవుతుంది. y is equal to 2 by 2 minus 2 అవుతుంది. సో దట్ ఎంత అవుతుంది, minus 1 అవుతుంది. y is equal to minus 1. సో దట్ పాయింట్ ఎంత చెప్పండి, పాయింట్ x, y పాయింట్ ఎంత, 0, minus 1. అంటే x is equal to 0 అయితే y వాల్యూ ఎంత అవుతుంది, -1 అవుతుంది. ఓకేనా? -1 ఒక పాయింట్ అది వచ్చింది కదా. స్ట్రైట్ లైన్ గీయడానికి కనీసం 2 పాయింట్లు సరిపోతుంది మనకి, ఎక్కువ పాయింట్స్ అవసరం లేదు. ఫస్ట్ ఏం పెడతారు మీరు, x is equal to 0. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి, y is equal to 0 సబ్స్టిట్యూట్ చేయండి. ఓకేనా? పుట్ y is equal to 0. పుట్ y is equal to 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఎంతమ్మా, y is equal to 0 అంటే వస్తుందా చూడండి దాంట్లో. y is equal to 0 అంటే 2x minus y వాల్యూ ఎంత, 0 minus 2 is equal to 0. ఎంత, 2x minus 2 into 0, 0 minus 2 is equal to 0. 2x is equal to minus 2 పోతే plus 2 అవుతుంది. సో దట్ x is equal to ఎంత, 2 by 2 1. అంటే x is equal to ఎంత, 1 వస్తుంది అక్కడ. సో దట్ పాయింట్ ఎంత, పాయింట్ x, y ఎంతమ్మా, ఫస్ట్ x కోఆర్డినేట్ కదా 1, తర్వాత y కోఆర్డినేట్ ఎంత, 0 కదా. y is equal to 0 తీసుకుంటే x వాల్యూ ఎంత వచ్చింది, 1. ఈ రెండు సరిపోతుంది ఇంకా. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ తీసుకుందాం. సెకండ్ అని చెప్పండి. సెకండ్ 4x minus 4y minus 5 is equal to 0. ఓకేనా? x, y. మళ్ళా ప్రతి క్వశ్చన్కి ఇదే ప్రాసెస్ మీరు ఫాలో కండి. ఓకేనా? ఫస్ట్ x is equal to 0 పెడదామా, x is equal to 0. x is equal to 0 ఎంత, 4x minus 4y minus 5 is equal to 0 లో x is equal to 0. put x is equal to 0 ఎంత, 4 into 0 minus 4 into y minus 5 is equal to 0. ఎంత, 4 into 0 ఎంత, 0. ఓకేనా? 4y minus 5 is equal to 0. minus 4y is equal to 5, y is equal to 5 by minus 4. అంటే which is nothing but 5 by 4. 5 by 4 అంటే ఎంత, చూడండి పాయింట్లో రాసుకుందాం ఇది. ఓకేనా? 4 4 ఒకటి 4 పాయింట్. ఓకేనా? 4 ఎంత, 8 2 25. ఓకేనా? సో ద y is ఇక్కడ ఎంత, -1.25 కదా. సో దట్ పాయింట్ ఎంత అవుతుంది, పాయింట్ x, y కదా.
x is equal to 0, y వాల్యూ ఎంత వచ్చింది -1.25 వచ్చింది. x is equal to 0 కింద -1.25 వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ y is equal to 0 పెడదాం. y is equal to 0 పెడదాం. y is equal to 0 కింద పుట్టు y is equal to 0. y is equal to 0 కింద 4x minus 4 into 0 minus 5 is equal to 0. y is equal to 0 అంటే 4x minus 4 into y అంటే 0 కదా, 0 minus 5 is equal to 0. సో there 4x is equal to అవతల పోతే ఎంత అవుతుంది ప్లస్ 5 అవుతుంది. x is equal to 5/4. ఇప్పుడే భాగించడం కదా 5/4 ఎంత 1.25. ఇక్కడ 5/4 ఎంత 1.25 కదా. ఇక్కడ మైనస్ ఉంది, ఇందాక మైనస్ ఉంది కాబట్టి -1.25 వచ్చింది. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి +1.25 వస్తుంది. ఓకేనా? ఇది y is equal to 0 కు y is equal to 0 కి x వాల్యూ ఎంత వచ్చింది 1.25 వచ్చింది. ఓకేనా? x is equal to 0 కు -1.25, y is equal to 0 కు -1.25, ఈ రెండు వాల్యూస్ వచ్చేస్తాయి. ఓకేనా? సో దేర్ఫోర్ దీని ప్రకారం పాయింట్స్, ఇది పాయింట్, ఏది పాయింట్, ఇది ఒక పాయింట్, ఈ యొక్క స్ట్రైట్ లైన్ కి ఇది ఒక పాయింట్. కనీసం రెండు పాయింట్స్ వచ్చినా మనం స్ట్రైట్ లైన్ గీయొచ్చు. ఓకేనా? ఇప్పుడు ఈ యొక్క స్ట్రైట్ లైన్ కి ఏ పాయింట్ ఇది, ఇది పాయింట్. ఓకే, ఈ పాయింట్ కదా ద పాయింట్ ఎంత x, y is equal to ఫస్ట్ x కాబట్టి 1.25, y వాల్యూ ఎంత 0, ప్లస్ 1.25, ఇది ప్లస్ 1.25 0. ఓకేనా? ఇప్పుడు గ్రాఫ్ గీద్దాం. గ్రాఫ్ ఇక్కడ x కోఆర్డినేట్ చెప్పండి. x కోఆర్డినేట్ 0 1 ఉంది కదా, ఇక్కడ 0 1.25 ఉంది. అంటే మాక్సిమం మినిమం ఎంత ఉంది, మినిమం 0, మాక్సిమం 1.25 ఉంది. 1 1 అనుకోవచ్చు కదా మీరు. ఇక్కడ చూడండి y యాక్సిస్ చెప్పండి. y యాక్సిస్ మీద -1 0 ఉంది, -1.25 ఉంది. ఓకేనా? మినిమం మాక్సిమం 1 లోనే ఉంది కదా మాక్సిమం అయితే. ఓకేనా? అంతకంటే పెద్ద వాల్యూస్ లేవు కదా. పెద్ద వాల్యూస్ వచ్చినప్పుడు ఎలా తీసుకోవాలో చెప్తాను నేను. ఓకేనా? ఒక గ్రాఫ్ గీద్దాం. గ్రాఫ్ గ్రాఫ్ గీసినప్పుడు మనం స్కేల్ నిర్ణయించాలి. స్కేల్ x యాక్సిస్ 1 యూనిట్ ఈజ్ ఇక్కడ ఎంత లేదా 1 సెంటీమీటర్ ఈజ్ 1 యూనిట్. ఓకేనా? 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్. ఓకేనా? అది సెంటీమీటర్ లాగా ఉంటుంది. నెక్స్ట్ y యాక్సిస్ ఎంత 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ ఎంత 1 యూనిట్ కూడా తీసుకో, అది కూడా 1 యూనిట్ తీసుకుందాం. ఓకేనా? రైట్, గ్రాఫ్ గీద్దాం. ఫస్ట్ x యాక్సిస్. ఓకేనా? నెక్స్ట్ y యాక్సిస్ x o x డాష్ y o y డాష్. ఓకేనా? x యాక్సిస్ మీద 1 యూనిట్ కాబట్టి చూడండి ఎంత 1 2 3 మాక్సిమం అదే కదా, అంత అవసరం లేదు కదా. ఎంత ఇది -1 -2 -3. ఓకే, ఇది చెప్పండి. ఇది y వాల్యూస్ ఎంత 1 2 3. ఇది -1 -2 -3. సరిపోయిందా? మాక్సిమం మినిమం సరిపోతుంది, ఇంకా అవసరం లేదు కదా మనకు కావాల్సింది. రైట్, ఇప్పుడు చూడండి పాయింట్ ఏది స్ట్రైట్ లైన్ వినాలి. 2x - 2y - 2 = 0 లో పాయింట్ ఏది, ఫస్ట్ పాయింట్ 0 గా -1 అనేది ఇక్కడ చూసుకోవచ్చు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు 0 ఫస్ట్ 0 -1. x అక్షం మీద 0 అంటే ఇదేనా, x అక్షం మీద 0 ఇది. ఓకేనా? y అక్షం మీద ఇది. నెక్స్ట్ y అక్షం మీద -1 ఎక్కడ, ఇక్కడ కదా. ఇలా మీరు పాయింట్ పెట్టి కొంచెం క్రాస్ పెట్టి ఇట్లా మీరు ఐడెంటిఫై చేయండి మీరు. ఓకేనా? నాకు కొంచెం గుర్తు పెట్టడం కోసం ఐడెంటిఫై చేయండి, సరిపోయింది. ఓకేనా? ఇది 0, ఇది -1. ఒక పాయింట్ అయితే వచ్చింది కదా ఇక్కడ, ఒక పాయింట్ అయితే వచ్చింది కదా. రెండో పాయింట్ చెప్పండి. x అక్షం మీద ఎంత 1, x అక్షం మీద 1 అంటే ఇక్కడ ఇదే కదా. మరి y అక్షం మీద 0 ఎంత, ఇక్కడ ఇదే ఇక్కడ వస్తుంది మనకి. ఓకేనా? సో రెండు పాయింట్లు దొరికినాయి కదా. ఈ రెండు పాయింట్స్ మనకి గ్రాఫ్ గీయండి. గ్రాఫ్ ఇది స్కేల్ స్కేల్ సరే ఇట్లా పెట్టే స్కేల్ గీయండి, చాలా జాగ్రత్తగా గీయండి. కొంచెం పొడిగి ఎక్స్టెండ్ చేసుకోండి కొంచెం. ఓకేనా? ఎంత పొడిగించుకుంటే అంత బెటర్ మీకు. ఓకే, రైట్. ఇది 2x - 2y - 2 = 0 యొక్క స్ట్రైట్ లైన్. ఓకేనా? స్ట్రైట్ లైన్ కావాలంటే కనీసం 2 పాయింట్లు సరిపోతాయి. ఏ పాయింట్ అని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. 0 ఇది 0, x 0 నెక్స్ట్ y 0 పెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా?
నెక్స్ట్ దేనికి రాద్దాం గ్రాఫ్, దీనికి పాయింట్ చెప్పడమా 0 మైనస్ 1.25 చెప్పాలి. 0 xx మీద 0 ఎంత ఇదేనా. నెక్స్ట్ yx మీద మైనస్ 1.25 అంటే yx మీద మైనస్ 1.25 ఎంత ఇది -1 ఇది 2 కదా, -1 కదా. దీని తర్వాత చూడండి రెండు గళ్ళ తర్వాత గళ్ళు చూసారా గడులు, ఓకేనా 10 గళ్ళు ఉంటాయి కదా. సో దేర్ఫోర్ ఎంతదని ఓకేనా, సెకండ్ దానికి థర్డ్ దానికి మధ్యలో, ఓకేనా. ఇక్కడ అంటే 1 తర్వాత కదా ఏమా -1.25 అంటే -1 తర్వాతే కదా, దాని టచ్ కాదు. నేను ఇక కన్వీనియన్స్ కోసం ఇక్కడ పెడుతున్నాను, ఓకేనా రైట్. నెక్స్ట్ y0 లేదంటే x 1.25 ఎంత xx మీద 1.25 ఇక్కడ నేను ఇటు పెట్టాము మనం. x పాజిటివ్ కదా 1.25 ఎంత ఇది 1.25 ఇక్కడ ఉంటుంది కదా, 1.25 ఇక్కడ ఉంటుంది కదా. సో దీన్ని అండర్లైన్ చేయండి. సో దేనిపై ఇక్కడ దీన్ని గ్రాఫ్ చేయండి, గ్రాఫ్. ఓకేనా, ఇదంతా 4x minus 4y minus 5 is equal to 0. ఈ యొక్క సెకండ్ లైన్. మరి దీస్ టూ లైన్స్ ఆర్ నాట్ ఇంటర్సెక్ట్ ఎనీవేర్. ఈ రెండు లైన్స్ ఎక్కడైనా ఖండించుకుంటాయా, ఖండించుకోదా, అంటే ప్యారలల్ లైన్స్ కదా. ప్యారలల్ లైన్స్ కి సొల్యూషన్స్ ఉంటాయా, ఓకేనా. ప్యారలల్ లైన్స్ సొల్యూషన్స్ లేవు కాబట్టి ఇట్ ఈస్ ఏ ఇన్కన్సిస్టెంట్, ఓకేనా. above graph we observe that given lines are parallel lines, okay na. Given lines are parallel lines, okay na. It has no solutions, so they are called inconsistent. it has no solutions. Why? Because ఎందుకని It is inconsistent. ఎందుకు సొల్యూషన్స్ లేవంటే డస్ నాట్ ఇంటర్సెక్ట్ ఎనీవేర్. అవి ఇంటర్సెక్ట్ చేసుకోరు కాబట్టి, ఓకేనా. ఇంటర్సెక్ట్ చేసుకుంటే మనకు పాయింట్ వస్తుంది, ఇంటర్సెక్ట్ చేసుకోవట్లేదు కదా. సో దేర్ఫోర్ ఇట్ హ్యాస్ నో సొల్యూషన్స్, ఓకేనా. సొల్యూషన్స్ లేవు కాబట్టి ఇట్ ఈస్ కన్సిస్టెంట్. ఇది కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంట్ అని ఎలా చెప్పినాము, బై యూజింగ్ గ్రాఫ్ ద్వారా చెప్పినాం మనం, ఓకేనా రైట్. అర్థమైందా మీరు, ఓకే కరెక్ట్గా టైం పోయిందా.